చంపండి. విజయం నాదే. హే గైస్, వెల్కమ్ టు మన ఛానల్ పేరు ఇప్పటికే చాలాసార్లు మార్చాను నాకు తెలుసు. ఇది డిఎస్ఎంఏగా మళ్ళీ మార్చి మళ్ళీ ఇంకో ఛానల్ పేరు అయితే పెట్టా, డ్రామా జంక్షన్ ఇన్ తెలుగుగా. మ్యాక్సిమం ఈ టైంకి అయితే మార్చను నాకు తెలిసి, ఎందుకంటే మన ఛానల్ అనేది మనకి సెర్చ్లో అయితే కనిపించట్లేదు గైస్. ఆ ఒక్క కారణం వల్ల నేనైతే ఛానల్ పేరు అన్నిసార్లు మార్చాల్సి వస్తుంది సెర్చ్ చేసి. సో నాకు తెలిసి ఇంకొక 1 monthలో ఛానల్ ఫిక్స్డ్ నేమ్ అయితే కన్ఫర్మ్ అయ్యిద్ది. మ్యాక్సిమం ఈ నేమ్ మార్చకపోవచ్చు, డ్రామా బాగానే ఉందనుకుంటున్నా, ఎందుకంటే వేరే పేర్లు ఏం దొరకట్లేదు. చాలామంది ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు తెలుగు పేరుతో లేదా ఏదో ఒకటి, చాలా వేరు వేరు ఛానల్స్ ఉన్నాయి కదా, దానివల్ల మనకైతే సెట్ అయితే అవ్వదు. వేరే ఛానల్ ఏమో మళ్ళీ కనిపించదు అనమాట. సో దానివల్ల అయితే నేను ఇప్పుడు ఈ పేరు అయితే పెట్టాను. సో వెల్కమ్ టు డ్రామా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది యాక్షన్ సైఫై అడ్వెంచర్ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ 20th Century Studios వాళ్ళే దీన్ని డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. మంచిగా ప్రమోషన్లు ఏం పెద్ద చేయలే కానీ ఊరికే వరల్డ్ ప్రీమియర్ వేశారు. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ మూవీ రిలీజ్ అయిపోయాక మంచిగా మనకి ఇదేంటి ప్రమోషన్ తర్వాత కొంచెం చేశారు అంతే, పెద్ద ఏం చేయలేదు ప్రమోషన్ అయితే. అండ్ తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్లో అయితే ఉంది. చూడాలనుకుంటే చూడండి, మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో ఖచ్చితంగా ఆడుద్ది. అండ్ PG-13 సెన్సర్ U/A అయితే పడింది, ఖచ్చితంగా ఫ్యామిలీ వాచబుల్. ఈ సినిమా డైరెక్టర్ వెస్బాల్, ఇతను వచ్చేసి ది మేజ్ రన్నర్ ట్రిలాజీ తీసిన అతనే, మీకు బాగా తెలిసే ఉంటారు. నేనైతే ఆ సినిమా చూడలే. అండ్ అలాగే ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి, ఈ మే అనే అమ్మాయి అసలు 300 centuries తర్వాత ఎలా బతుకుంది అనేది మీరు అంటే ఇక్కడ 300 సంవత్సరాలని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అక్కడ నేను థియేటర్లో చూసినప్పుడు మాత్రం వాళ్ళు సెంచరీస్ కొన్ని సెంచరీల తర్వాత అని మాత్రం చూపించారు, 300 ఏళ్ళని చూపించారు. 300 ఏళ్ళని కొంతమంది రివ్యూవర్స్ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ. నేనైతే దీని మీద పెద్ద స్టడీ చేయలేదు, అందుకే చెప్తున్నా. ఓకే, ఎలాగే అనుకుందాం, అందరు చెప్పినట్టే 300 సంవత్సరాల తర్వాత ఈ మే అనే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అసలు హఠాత్తుగా. ప్లానెట్లో అన్ని ఏప్స్ బతికుండగా, అంటే ఏప్స్ అన్నీ ఒక ట్రైబ్గా, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ట్రైబ్గా ఎదుగుతూ ఉంటాయి. అందులో మనకి ప్రాక్సిమస్ సీజర్ ఒకటి, నోవా ఒకటి. అసలు వీళ్ళకి కనెక్షన్ ఏంటి ప్రాక్సిమస్ సీజర్కి అండ్ నోవాకి? ప్రాక్సిమస్ సీజర్ మనుషులు ఎందుకు మెయిన్ తరుగుతున్నారు అండ్ నోవా మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మీరు ఈ మూవీలో ఖచ్చితంగా చూసి తెలుసుకుంటారు. మూవీ అయితే అబ్సల్యూట్లీ అదిరిపోద్ది అనుకోండి, నిజంగా చక్కగా అదిరిపోయింది. నాకైతే నచ్చింది నాకు ఈ మూవీ. అండ్ మూవీని అయితే ఖచ్చితంగా మిస్ కాకండి, థియేటర్లోనే చూడండి ఖచ్చితంగా. ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ రొట్టా రివ్యూవర్లు కొంతమంది ఉన్నారు, అలాగా వాళ్ళు చెప్పింది మాత్రం విని ఖచ్చితంగా ఈ సినిమా చూడడం మానేయకండి, ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మీకు ఆ VFX కూడా చాలా బాగా చేశారు నిజంగా. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి ఏమాత్రం తక్కువ లేదు, కరెక్ట్గానే ఉంది. అండ్ ఈ సినిమా నాకు చూసినప్పుడు ఒకటే అనిపించింది, జంగల్ బుక్, లయన్ కింగ్ అండ్ అవతార్ 3 ఉంది కదా, ఈ అవతార్ 2, 3 కానీ మర్చిపోయాను. అండ్ ఈ 3 కలిపి మిక్స్ కొట్టి చేసినట్టు అనిపించింది. అంటే ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు లేదా ఆ క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ నిజంగా అలా చేశారనమాట. మర్చిపోయాను చెప్పడం, అవతార్ 2 మళ్ళీ చూస్తాను అయితే ఇప్పుడు, ఎందుకంటే ఈరోజు నైట్కి ఎక్కించుకుంటాను, ఎలాగో గుర్తు చేశాను. ఒకసారి చూసేద్దాం ఊరికే. ఈ అవతార్ 2 అయితే నేను 2 సార్లు చూసాను థియేటర్లో నిజంగా. ఇది కూడా 2వ సారి వెళ్తాను నేను ఖచ్చితంగా. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వీళ్ళు బాగానే చేశారు. ఓవెన్ టాంగ్ కానీ ఇతను నోవాగా బాగానే చేశారు. అండ్ కెవెన్ డు అండ్ ప్రాక్సిమస్ సీజర్గా బాగా చేశారు. మేగా బాగా చేసిన తను ఫ్రే యాలన్, తనకి యాక్చువల్లీ విచ్చర్ సిరీస్తో తను ఫేమస్ అయింది. అండ్ తన యాక్టింగ్ బాగుంది, లవ్ స్టోరీ పెట్టున్నా ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్యూచర్లో వస్తుంది ఎలాగో తను. అండ్ ఈ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనేది మొత్తం 9 పార్ట్స్గా వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. 4 పార్ట్స్ వచ్చాయి మొత్తానికి, ఇంకా 5 పార్ట్లు అయితే వస్తాయి. ఇవి 4 పార్ట్స్గా కన్సిడర్ చేయాలో 5 పార్ట్లుగా కన్సిడర్ చేయాలో నాకు అర్థం కాలే. సర్లే 4 అనుకుందాం, ఇంకా 5 అయితే వస్తాయి సినిమాలు తొందరలోనే. ఇంకోటి అనౌన్స్మెంట్ అయితే మీకు వచ్చేస్తుంది. ఈ సినిమా హిట్ కాగానే మీకు అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా వచ్చేది. సినిమా బడ్జెట్ 166 million అలా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ ఇప్పటికే ఆల్రెడీ కొంచెం వచ్చినట్టుంది. మ్యాక్సిమం ఇది హిట్ అయిపోద్ది, 500 million వెళ్తుందని అనుకుంటున్నాను.
లేదంటే బాక్స్ ఆఫీస్ వీడియో చేస్తాను, దాంట్లో తెలుసుకుందాం మనం. అండ్ దీనికి IMDb వాళ్ళు ఇచ్చింది 7.4 అయితే ఇచ్చారు రేటింగ్. నేనైతే 8.7 అయితే ఇస్తాను. నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఖచ్చితంగా నా హృదయాన్ని కదిపేసింది. ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, ఐ కాంటాక్ట్ చేసి చక్కగా అదేంటిది ఎమోషన్తో భలే మాట్లాడతారు. కాన్వర్జేషన్ సీన్ భలేగా ఉంటుంది, పిచ్చకాక. నిజంగా ఆ కాన్వర్జేషన్ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది, మిస్ కాకండి ఆ సినిమాని. ఖచ్చితంగా థియేటర్లో చూడాలా. ఓకే, అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే కరెక్ట్గా చెప్తారు కదా అందరూ. అండ్ డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే వెళ్ళి ఒకసారి లుక్ చేసేయండి.